హాయ్ హలో వెల్కమ్ టు రాకు కిరణ్ వ్లాగ్స్. ఈ సమ్మర్లో సూర్యుడి మంటని తట్టుకోవాలంటే చలవ చేసే పదార్థాలు కంపల్సరీ తినాలి. దానిలో మన పెద్దవాళ్ళు చెప్పిన అత్యంత ముఖ్యమైన ఔషధం రాగులు అనమాట. మనము రాగులను ఉపయోగించి స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అంటే మొలకెత్తిన రాగి పౌడర్ ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు వీడియోలో పూర్తిగా చెప్తాను, వినండి. ఇది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుంది. సమ్మర్స్ అనే కాదు, ఏ సీజన్ అయినా తాగొచ్చు. కానీ సమ్మర్స్లో రాగి చలువదనం కలిగి ఉంటుంది కాబట్టి మొలకెత్తిన రాగులతో చేసిన ఈ పౌడర్ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ని కలిగి ఉంటుంది. దానివల్ల ఏంటి యూజ్ అంటే కనుక చాలా మంచి ఫైబర్ ఉంటుందన్నమాట. అండ్ కాల్షియం మనకి చాలా ఎక్కువగా అందుతుంది. అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్గా ఇది మనం కన్సిడర్ కూడా చేయొచ్చు. అండ్ దీంట్లో చాలా మంచి ఐరన్ అబ్జార్బేటివ్ గుణాలు ఉండడం వల్ల మనం తిన్న ఐరన్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని వంట పట్టిస్తుంది అనమాట. దానికోసం మనం ఇక్కడ రాగుల్ని చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఫస్ట్ నేనైతే 1.5 kg రాగులు తీసుకున్నాను. వీటిని 5 నుండి 6 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా ఒక చిల్లుల పళ్ళెం పెట్టుకొని దాంట్లో మనం కడుక్కున్న రాగుల్ని ఇలా ఒక క్లాత్లో అయితే పెట్టేసుకుని ఉంచేసుకోవాలి ఒక అరగంట. దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయన్నమాట. సో ఇలా చూసారు కదా, ఒక క్లాత్లో కట్టి నేను రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను ఇంకా వేరే క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ రాగుల్ని కనుక చక్కగా మీరు స్ప్రౌటింగ్ చేయాలి అంటే కనుక కాటన్ క్లాత్సే వాడండి, వేరే పాలిస్టర్ క్లాత్స్ అయితే వాడొద్దు. సో కాటన్ ఏంటంటే దానికి మంచి అబ్జార్బింగ్ గుణం ఉంటుంది కదా వాటర్ది. ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకొని మనకి రాగులు మొలకెత్తడానికి ఎంతవరకు అవసరమైతే అంత నీరైతే ఉంచుతుందన్నమాట. సో నేను ఇక్కడ ఆల్రెడీ చక్కగా వాష్ చేసేసుకొని పెట్టుకున్న రాగుల్ని మొత్తం తడంతా పోయేలా చూసుకొని, కొంచెం మాయిశ్చర్ ఉండాలి. తడంతా పోయేలాంటే మరీ డ్రైగా ఎండబెట్టేయకూడదు. సో కొద్దిగా తేమ ఉండేలా చూసుకొని ఇలా ఒక క్లాత్లో చుట్టేస్తున్నాను. చుట్టేసి ఒక చిల్లుల పళ్ళెం అంటే గాలి ఆడాలి కాబట్టి ఒక చిల్లుల పళ్ళెంలో ఉంచేసి 3 రోజుల వరకు ఉంచేసాను. 3 రోజుల తర్వాత రాగులు అయితే ఇలా మొలకలు వచ్చాయి. యాక్చువల్గా ఇంకా చాలా ఎక్కువ వస్తాయి, బట్ ఇవి కొత్త రాగులు అనమాట. సో రాగులు కొంచెం పాతవైతే మొలకలు బాగా వస్తాయి. సో ఇలా 3 రోజులు మొలకెత్తిన ఈ రాగుల్ని నేను ఇలా ఎండలో ఒక 2 రోజులు ఉంచేసాను. అంటే మంచి ఎండలో ఒక 2 డేస్ అలా ఒక 1.5 hour 2 hours పెట్టేసి మళ్ళీ తీసి లోపల పెట్టి అలా 2 days ఉంచేస్తే కనుక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా అయిపోయాయి. చక్కగా నలిపితే ఇలా క్రిస్పీగా అయిపోయాయి అనమాట. ఇలా అవ్వాలి మనం పొడి పట్టుకోవాలంటే. తర్వాత ఈ రాగుల్ని ఒక్కసారి మనము బాండీలో వేసుకోవాలి ఎండలోంచి తీసేసిన తర్వాత. ఎందుకు వేసుకోవాలంటే ఎక్సెస్ మాయిశ్చర్ అంటే ఏదైనా ఏమైనా తేమ కనుక ఉంటే ఇంకా దాంట్లో మిగిలి ఉంటే ఎండలో పెట్టాక కూడా ఇది ఒక్కసారి బాండీలో వేసేసుకోవడం వల్ల ఆ తేమ అంతా కూడా మనకి తగ్గుతుందనమాట. సో ఇట్లా వేసిన రాగుల్ని మనము జస్ట్ వెచ్చ చేసుకోవాలన్నమాట. అంటే వేయించేసుకొని ఫ్రై చేసుకోవడం కాదు, జస్ట్ ఒక వెచ్చగా మనకి గోరువెచ్చగా చేతికి తగిలేదాకా మనం ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను కదా, నేను లోపల ఏదన్నా కొంచెం కూడా తేమ ఉంటే కనుక పురుగు పట్టేస్తుంది రాగి పిండి చాలా తొందరగా పాడైపోతుంది. సో ఆ ఛాన్స్ కూడా తీసుకోకుండా మనం ఇలాగ ఒక్కసారి బాండీలో వేసి తిప్పేస్తామన్నమాట. ఇది ఇంత ప్రాసెస్ చేసుకోవాలా, బయట కొనేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ మనం చేసుకుని పెట్టుకునే క్వాలిటీ కానీ లేకపోతే క్వాంటిటీ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది బయట కొన్న వాటికి. జనరల్గా బయట అమ్మే రాగి పొడులన్నీ కూడా రాగులు తీసుకుని వాటిలో ఇంకేం కలుపుతారో తెలియదు, అన్నీ కలిపి ఒక మిషన్లో వేసేసి మెత్తటి పౌడర్ చేసేస్తారు. అండ్ అది 10-15 రోజులు కూడా ఉండదు, వెంటనే పెద్ద పురుగులు పట్టేస్తుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి నేను స్టోర్ నుంచి తీసుకొచ్చిన రాగి పిండిని మా పాప చిన్నప్పుడు రాగి చేసి పెడదామని చెప్పేసి అని తీసుకొస్తే దాంట్లో ఉన్న పురుగులు చూసి ఇంక జన్మలో నేను ఎప్పుడు కొనకూడదని డిసైడ్ అయ్యాను. సో అప్పటి నుంచే నేను ఇలాగే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఇంట్లోనే తయారు చేస్తున్నాను. సో ఇలా దీన్ని మిక్సీకి వేసేసుకున్నాను నేను. మీరు కావాలంటే కనుక బయట గిన్నెలో కూడా మీరు పౌడర్ చేంజ్ చేసుకోవచ్చు. మిక్సీకి వేసాను కాబట్టి నేను ఇక్కడ ఇంకొకసారి జల్లించేసుకున్నాను అనమాట రాగి పౌడర్ని. ఎందుకంటే ఆ పైన ఉన్న పొట్టు మనం ఏదైతే ఉందో అది విడిగా వచ్చేస్తుంది. సో దీన్ని ఇలా జల్లించేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. ఆ పొట్టు అయితే మనకు దేనికి యూజ్ అవ్వదు, జస్ట్ మనం అది పైన లేయరే కాబట్టి మనం పల్లీల తొక్కేలా తీసేస్తాము. అలాగా ఆ పొట్టు అనేది మనము విడిగా పెట్టేసుకుంటాము. అండ్ మనకి రాగి పౌడర్ అయితే ఇలా మెత్తగా వచ్చేదాకా మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీకు కనుక అనుమానం ఉండి ఇంకా కొంచెం రవ్వగా ఉంది అనుకుంటే కనుక ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. అండ్ లేదు మేము బయట గిన్నెకి ఇచ్చేస్తాము అంటే కనుక గిన్నెకి ఇచ్చేసి మెత్తటి పొడిలో పట్టేయమంటే సరిపోతుంది. మనం జల్లించిన తర్వాత పైన ఉన్న పొట్టు అనమాట, ఇది ఎలాగో వేస్ట్ మనం బయటపడేస్తాము. తర్వాత దీన్ని చక్కగా
పూర్తిగా కూల్ అయ్యేదాకా ఉంచి ఒక గ్లాస్ జార్లో కనుక నీట్గా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి నెల రోజులైనా చాలా బాగుంటుంది. కాకపోతే తడి అనేది తగలకుండా చూసుకోవాలి. దీంతో రాగి జావ చేసుకోవచ్చు, రాగి అంబలి చేసుకోవచ్చు, ఇంకా రాగి దోశలు కూడా వేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.